అందరికీ నమస్కారం. నా హిందూ సనాతన ధర్మానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అరుణాచల క్షేత్రం యొక్క మహిమ ఎందరో గురువులు సద్గురువులు మనకి బోధించినారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అరుణాచల క్షేత్రం మహిమ అంత గొప్పది. అరుణాచలం అన్న పదం వినగానే మన తనువు అణువణువు ఆనందానుభూతికి లోనవుతుంది. ఇది అక్షర సత్యము. అరుణాచల క్షేత్రము ఆధ్యాత్మిక సముద్రము. అనంతములోని శక్తి ఈ క్షేత్రమునందు నిండి నిబిడీకృతమై ఉన్నది. అనంతమయమైన జ్ఞాన సంపద మనకి దొరికే ప్రదేశం అరుణాచలం. ఎందరో సిద్ధపురుషులకు, సాధు సజ్జనులకు, సర్వం త్యజించిన వారికి సంపూర్ణ విశ్వాసమును, మనోధైర్యమును, మానసిక ప్రశాంతతను, మహత్తర మార్గమును మనకు అందించు ఈ క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం. తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం వలె ఈ క్షేత్రమునకు మనకు సంబంధం ఉన్నది. అది ఎలా అంటే, మానవులకు బాధ కలిగిన, సంతోషము కలిగిన, ఆశ్చర్యము కలిగిన, అనుకోని అనుభూతి ఎదురైన దానిని మనం ఎవరికి చెప్పలేము. కేవలం మన తల్లిదండ్రులకు మాత్రమే ఈ విషయమును గురించి వివరించి విశదీకరించి అందులోని మర్మమును తెలుసుకొనేదము. అలానే జ్ఞానాగ్ని విగజిమ్ము విశ్వమునేలు తల్లిదండ్రులను శ్రీ అరుణాచలేశ్వర సమేత అభిద కుచలాంబ కొలువై ఉన్న ఈ క్షేత్రంలో మన ప్రతి ప్రశ్నకు సమాధానము సందేశము వలె వచ్చును. సత్ప్రవర్తనతో మనస వాచ కర్మన వేడుకున్న వారికి సాక్షాత్తు అమ్మా నాన్న వలె మనలను ఆదరించి అనుగ్రహించి మార్గమును బోధించు మహిమాన్విత క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం. ఎందరినో పునీతులు గావించిన క్షేత్రం, మరికొందరికి మోక్షమునకు దారి చూపించిన క్షేత్రం, మాటలు రాని అనుభూతిని అందించిన మహాక్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం. పరమశివుని ప్రతిరూపముగా విరాజిల్లుతున్న అరుణగిరిని ప్రదక్షిణ గావించ పాప ప్రక్షాళన అవుతుంది. ఇది పరమసత్యం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః.